ఆ కన్నడ హీరో అక్కడ ఎలా ఉందో ఇక్కడ నాకు ఒక కమర్షియల్ హీరో లెక్కనే అనిపించిందండి. సో నిజంగా చెప్పాలంటే ఇలాంటి సినిమాలు జనాల్లోకి ఇంకా రావాలి. ఇక్కడ కన్నడ, తెలుగు, హిందీ కాదు, మెయిన్ హీరోకి టాలెంట్ ఉంటే, సినిమాల క్యారెక్టర్ బాగుంటే, సినిమా స్టోరీ బాగుంటే ఎక్కడైనా బ్లాక్ బస్టర్ మూవీ. రమణ గారు ఎలా అయితే తోపో మాటలతో ఇంకా పిచ్చెక్కిచ్చేసిండు, చాలా బాగుందండి. కొత్త హీరోనే కదా, చాలా అంటే హైలైట్గా చేసిండు బ్రో. ఉత్సవం సినిమా ఎలా ఉంది బ్రో? ఉత్సవం పెద్ద ఉత్సవం లెక్కుంది బ్రో. అంటే మరుగున పడుతున్న మన నాటక సమాజాన్ని పైకెట్లా లేపిర్రు అనే ఒక పాయింట్తో వచ్చిన కథ ఇది. అంటే ఈ డ్రామాని కార్పొరేట్తో లింక్ చేశారు బ్రో. బేసిక్గా అదే కాన్సెప్ట్. బేసిక్గా డ్రామాని కార్పొరేట్తో లింక్ చేసి పాతపడిపోతే మనకు మరుగున పడుతుంది, లేదంటే తగ్గిపోతుంది ఇప్పుడు డ్రామా అనేది. సురభి నాటకాల వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతారో మనం చూసాం, మనకు తెలుసు. సో ఆ సురభి నాటకాల వాళ్ళని మళ్ళీ వెనక్కి అంటే ఆ నాటకాలను మొత్తం వెనక్కి తీసుకొచ్చి ఒక కార్పొరేట్ దానికి ఒక లుక్ ఇస్తే ఎట్లుంటుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు దిలీప్ ప్రకాష్ కన్నడ హీరో కదా, అవును. అంటే ప్రకాష్ రాజ్ వాళ్ళ కొడుకు లెక్క చేశారు కదా, ప్రకాష్ ధీటుగా ఉన్నారండి. ఇద్దరు సమానంగా చేశారు చెప్పాలంటే. అంటే ఈయనేమో మోడర్న్గా, ఆయనేమో మన నాటక కళాకారుల లెక్క చాలా బాగా చేసిండు బేసిక్గా చెప్పాలంటే. తెలుగులో క్రేజ్ ఎలా ఉంది కన్నడ హీరో? చాలా బాగా అనిపించింది. అంటే సూపర్ యాక్టింగ్ అండి చెప్పాలంటే. ఆ కన్నడ హీరో అక్కడ ఎలా ఉందో ఇక్కడ నాకు ఒక కమర్షియల్ హీరో లెక్కనే అనిపించింది. అంటే ఒక ఎక్కడ తక్కువ ఒక డ్యాన్స్ ఉంది, యాక్టింగ్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. నాకు బాగా అనిపించింది. నాకు రసీనా కసింద్రే గారు అప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ఎంత ఫ్రెష్గా, ఎంత కొత్తగా చేశారో ఇప్పుడు ఆ లుక్, ఆ యాక్టింగ్ అని అంత ఫ్రెష్గా అనిపించిందండి. అంటే షీ హ్యాస్ సమ్ యూనిక్ థింగ్, ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇస్తారు. ఆ ఎక్స్ప్రెషన్స్తోనే నడిపించేసిన సినిమాని. మెసేజ్ లాగా ఉందా? కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మెసేజ్ ఉంది. అంటే ఏంటంటే మనం పాత ఈ నాటకాన్ని కానీ పాత పద్ధతులను కానీ మర్చిపోతాను ఉంది. అండ్ దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన పాత హీరోయిన్లు అంటే దేవి గారు కానీ, లేదా రోజా ప్రేమ గారు కానీ, ఆమని గారు కానీ, చాలామంది గొప్ప గొప్ప యాక్టర్స్ ఎవరైతే మరుగున పడిపోయారు, అంటే ఎవరైతే చెయ్యట్లేదో వాళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చారండి. మూవీ ఎలా ఉంది ఉత్సవం? సూపర్. నిజం చెప్పాలంటే అర్జున్ సాయి గారు చాలా బాగుంది మూవీ. అసలు ఎన్నో సంవత్సరాల కష్టఫలితం అయినది సినిమా. నిజంగా సినిమా గురించి చెప్పాలంటే ఒక కొత్త కంటెంట్. నిజంగా ఈ రోజుల్లో మనం చూస్తున్న కంటెంట్స్ అన్నీ లవ్ స్టోరీస్, ఫైట్స్ అట్లా వస్తున్నాయి కదా. సో దానికి విభిన్నంగా ఒక పౌరాణికాన్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని అంతరించిపోతున్న ఈ పౌరాణికాన్ని తీసుకొని నిజంగా భావితరాలకు అందించాలని ఒక తపన ఉంది కదా డైరెక్టర్ కానీ. సో ఇట్లాంటి సినిమాలు మళ్ళీ భావితరాలకు అందించాలని ఒక తపనతో చాలా బాగుంది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సినిమాలు నిజంగా భావితరాలకు అందించాలని వాళ్ళ ఫీలింగ్ కూడా ఉంటుంది. బ్లాక్ బస్టర్ 100% బ్లాక్ బస్టర్. ఒకవేళ బ్లాక్ బస్టర్ కాకపోయినా హిట్ అని చెప్పుకోవచ్చు. సో నిజంగా చెప్పాలంటే ఇలాంటి సినిమాలు జనాల్లోకి ఇంకా రావాలి. ప్రతి ఒక్కరు ఇందులో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టు కూడా నిజంగా చాలా బాగా చేశారు. అందులో ఒక చిన్న క్యారెక్టర్ నేను కూడా చేశాను. సో చెప్పాలంటే ఇలాంటి సినిమాలు, ఇలాంటి అవకాశం దొరకడం కూడా ఒక అదృష్టంగా భావించాలి. సో థ్యాంక్ యూ. ఉత్సవం సినిమా చాలా బాగుంది సినిమా. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదు, ఎవరు కూడా చేయలేరు. పాత ఆర్టిస్టులు మొత్తం ఉన్నారు. సినిమా చూద్దామంటే ఎక్కడ కూడా ఇన్స్ బోర్ లేదు. ఎలా ఉంది? సెంటిమెంట్ అంటే చాలా బాగున్నది. ఒక మన భావత్వం పాత్ర తీసుకుంటారు కొంచెము, అది కూడా ఇంట్లో బోర్ ఉంటుంది ఏమంటే అసలు అది కూడా బోర్ లేదు. చాలా బాగా వచ్చింది. హీరోని ఇన్ని సినిమాలు అది చేసింది, కానీ ఈ సినిమాలో అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా మంచిగా చేసింది. అసలు ఈ హీరోని, కొత్త హీరోని ఇంత బాగా, పాత హీరోని కానీ కొత్త హీరోని లెక్క కొట్టింది ఆమె. కొన్ని సినిమాలలో బాగాలేదు, ఈ సినిమాలో చాలా బాగుంది. హీరో లెక్క చూస్తే హీరో కూడా చాలా బాగా చేసిండు. కొత్త హీరోనే కదా, చాలా అంటే హైలైట్గా చేసిండు. ఆయన పేరు కృష్ణ అని. ఆమెని అప్పుడు అమ్మ దొంగ అది సినిమా తీసిన ఆమెని కూడా ఇంట్లో ఉన్నది, చాలా బాగా వచ్చింది. మంచి రికార్డ్ అంటే ఈ సినిమా ఎక్కడ బోర్ లేదు. హాఫ్ అన్ అవర్ ఏసుడే ఉంది. హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. దేని గురించి? స్టోరీ మొత్తం ఇప్పుడు దర్శయజ్ఞం అని చెప్పి చాలా బాగుందండి మూవీ. హీరోయిన్ చాలా బాగా సూపర్ టైమింగ్స్తో చాలా బాగా చేసినారు. చాలా అంటే చాలా బాగుంది మూవీ. అంటే దేని గురించి అంటారు? సినిమా సెంటిమెంట్ అన్ని రకాలు ఉన్నాయండి. సాంగ్స్ గింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. రమణ గారు ఎలా అయితే తోపో మాటలతో ఇంకా పిచ్చెక్కిచ్చేసిండు, చాలా బాగుందండి మూవీ.
నిజంగా చెప్పాలంటే సినిమా ఒక డిఫరెంట్ సినిమా. ఎందుకంటే ఈ సినిమా మనం చాలా రోజుల తర్వాత ఒక నాటకం సినిమాని ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇలా ప్రకాష్ రాజ్ యాక్టింగ్ మాత్రం శివుడు క్యారెక్టర్ వేసి ఇలా చాలా అంటే చాలా బాగా చేసిండు. అసలు ఇంతవరకు ప్రకాష్ రాజ్ చూడలేము, అంత ఎమోషన్ యాక్టింగ్ చాలా బాగా చేసిండు ప్రతి ఒక్క యాక్టర్స్. కన్నడ సినిమా హీరో ఇప్పుడు తెలుగు సినిమా తీశాడు కదా, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఇక్కడ కన్నడ, తెలుగు, హిందీ కాదు, మెయిన్ హీరోకి టాలెంట్ ఉంటే సినిమాల క్యారెక్టర్ బాగుంటే, సినిమా స్టోరీ బాగుంటే ఎక్కడైనా బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా కూడా అంత బాగుంది, చూసుకోవచ్చు, ఎక్కడ బోర్ అనేది లేదు. ఇది కొత్త సినిమా ఒక డిఫరెంట్గా తీసారు, ఎక్కడ నీకు బోరింగ్ అనేది ఎక్కలేదు. ఇంకోటి ఏంటంటే ఛానల్తో మనకు హీరోయిన్కి ప్రేమకు చూసినాం, ఇలా ప్రేమ కూడా యాక్టింగ్ చేసింది. ఇలా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, మంచిగా ఉంది సినిమా మాత్రం. ఫ్యామిలీతో పాటు అందరూ వచ్చి చూడొచ్చు, ఒక కామెడీ ఉంది, ప్రతి ఒక్క సీన్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు, ఎక్కడ బోరింగ్ అనేది లేదు. ఈ వచ్చిన ఫ్రైడే వచ్చి మంచి సినిమా అనుకోవచ్చు. వచ్చిన మాత్రం సాటిస్ఫాక్షన్ మంచిగా అయితే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్ సూపర్ సూపర్.